హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ తందూరీ చికెన్. తందూరీ రెసిపీస్లో మోస్ట్ పాపులర్ రెసిపీ వచ్చేసి ఈ తందూరీ చికెన్. తందూరీ చికెన్ని చికెన్ ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. హోమ్ మేడ్ తందూరీ మసాలాను యూజ్ చేస్తూ తందూరీ చికెన్ను చాలా టేస్టీగా ప్రిపేర్ చేసి చూపిస్తాను. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి ఎంతో టేస్టీగా ఈ తందూరీ చికెన్ చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మ్యారినేట్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసమని మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు దాకా పెరుగుని తీసుకోవాలి. ఇందులోనే 1 అర స్పూన్ కారము, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, హోమ్ మేడ్ తందూరీ మసాలా అని చెప్పాను కదా, దీనికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు ఈ మసాలాని 1 స్పూన్ వేస్తున్నాను. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇవి పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు మసాలాలు ఉప్పు కారం తక్కువగా ఉన్నట్లయితే కాస్త యాడ్ చేసుకోండి. ఇప్పుడు తందూరీ చికెన్ కోసం ఇలాంటి లెగ్ పీసెస్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వలన చికెన్ ముక్కలకి మ్యారినేట్ బాగా పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే 2 స్పూన్ల దాకా నిమ్మరసాన్ని వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యారినేట్ని చికెన్ ముక్కల పైన వేసుకొని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని చికెన్ ముక్కల్ని మ్యారినేట్తో కవర్ చేయాలి. ఇలా రెడీ చేసుకున్న చికెన్ని మ్యారినేట్లో కనీసం 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టాలి. చూడండి, 6 గంటల తర్వాత ఇప్పుడు చికెన్ మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ పైన ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చికెన్ ముక్కల్ని తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కాస్త గ్యాప్ ఇస్తూ పెట్టుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో సెట్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి మరోవైపుకి తిప్పుకొని పక్కన ఉన్న గ్రేవీని తీసుకొని చికెన్ ముక్కల పైన కోట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీరు చికెన్ను ఓవెన్లో చేసుకున్నా కూడా ఇలానే ఫ్లిప్ చేస్తూ కాల్చుకోండి. ఇప్పుడు మూత తీసి మీకు ఇంకా కాస్త క్రిస్పీగా కాలాలనుకుంటే 2 వైపులా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, చికెన్ ఎంత మాయిశ్చర్డ్గా జ్యూసీగా మంచి ఫ్లేవర్తో వచ్చింది. కుక్ చేయడానికి నాకు మీడియం టు లో ఫ్లేమ్లో 45 మినిట్స్ వరకు పట్టింది. చూడండి, పర్ఫెక్ట్ తందూరీ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ తందూరీ చికెన్ని మింట్ చట్నీతో కానీ ఆనియన్స్తో కానీ కలిపి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏం లేకపోయినా ఇలా కూడా తినేయచ్చు. ఎన్ని తిన్నారో తెలియకుండా తింటూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలైనా పెద్దలైనా ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా ఈ టేస్ట్ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఇంకా హోటల్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.